గురువుగారు, అదేవిధంగా ఇప్పుడు ఉగాది కొత్త పంచాంగం ప్రకారం ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉందనుకోవచ్చు? ధనస్సు రాశి వారికి గనక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉగాది అనగానే పంచాంగం చూసి మనం ఆదాయము, వ్యయము, హ్మ్. రాజ్యపూజ్య అవమానం గనక చూసుకున్నట్లయితే మనకి ఉగాది పంచాంగంలో కూడా చూసుకుంటే ధనస్సు రాశిలో 14, 11 అండి. అంటే ఆదాయం 14, హ్మ్. వ్యయం 11. అంటే ఆదాయం ఎక్కువే ఉంది అవును. వ్యయం కంటే కూడా. హ్మ్. ఇంకా మనం వ్యయం తగ్గించుకోవాలి ధనస్సు రాశి వారు అని అనుకుంటే కాస్త ఈ క్యారెట్స్ గోవులకు తినిపించడము, హ్మ్. స్కందుడిని ఆరాధించడము, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చేసుకుంటే మన కంట్రోల్‌లో ఉంటుంది. అంటే మనకి ఆ సమయానికి అరె! నేను అనవసరంగా పెడుతున్నాను, అవసరమా లేదా అనే ఒక క్వెషన్ వస్తుంది. అవును. ఎప్పుడైనా చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ నాకు బాగా ఖర్చయిపోతున్నాయి సార్ అంటే ఒకటే చెప్తా. మీరు డబ్బులు జేబులోంచి తీసేటప్పుడైనా, స్కాన్ చేసేటప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇప్పుడు అవసరమా? హ్మ్. ఎంత అవసరం? దీన్ని ఆపే అంత ఇది లేదా అని ఒకసారి ఆలోచించండి. హ్మ్. అలా మీరు ఎప్పుడైతే ఆలోచించారో మీకు టైమ్ బౌండ్ బాగా డబ్బులొస్తే వేరే విషయం, మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా ఏం కాదు. హ్మ్. లిమిట్‌గా వచ్చేటప్పుడు ఇబ్బంది పడతాం గదా! సో, అవును. అది చూడాలి ఎప్పుడు గూడా. అంటే ఇంట్లో కొద్దిగా వాళ్ళేమంటున్నారంటే, అది గూడా కొనలేవా? అది గూడా ఖర్చు పెట్టలేవా దీనికని జెప్పేసి వారి కోసమైనా ఖర్చు ఎగ్జాక్ట్‌లీ. పెట్టాల్సొస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ మనం మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరన్నట్టుగా ప్రతి ఇంట్లోని హస్బెండ్ గనక లేదా హస్బెండ్ అయినా, వైఫ్ అయినా ఖర్చు పెట్టే స్థితిలో ఉండేవాళ్ళు ఖర్చు పెట్టకపోతే ఈ క్వెషన్ అందరూ అడుగుతారు. పిల్లలు అవును. గాని, భార్య గాని, భర్త గాని ఎవరైనా. ఇక్కడేంటంటే ఇది కొంటే ఇంకోటి కొనలేమని జెప్పాలి. అది. అర్థమైందా మీకు? హ్మ్. ఇది కొనలేమని కాదు, ఇది కొనగలం. కానీ దీనికి ఖర్చు పెడితే దీనికంటే వాల్యుబుల్ ఇది కాదనుకుంటే దీనికి ఖర్చు పెడదామని జెప్పాలి. హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ అండి. స్కూల్ ఫీజు కట్టాలనుకోండి. అవును. స్కూల్ ఫీజుల కంటే అప్పుడేదో సరదాగా ఏదో సినిమా చూడడం అంత అవసరమేం గాదు. హ్మ్. తర్వాత ఓటీటీలో చూడొచ్చు. లేపోతే నెక్స్ట్ వీక్ ఎళ్ళొచ్చు డబ్బులొచ్చినప్పుడు. ఈ వీక్ ఇప్పుడు కట్టాల్సింది స్కూల్ ఫీజు కట్టాలి. హ్మ్. లేపోతే ఇంకోటేదో ఇంపార్టెంట్‌ది కొనుక్కోవాలి. అప్పుడు మనం దీనికి ఖర్చు పెట్టేస్తే దీనికి లేనప్పుడు ఇది ఇంపార్టెంటా? ఇది ఇంపార్టెంటా? మనకి స్కూల్ ఫీజ్ ఇంపార్టెంట్. ఫీజ్ ఈజ్ ఇంపార్టెంట్. లేపోతే అవును. ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. లేపోతే ఇంట్లో బియ్యం తెచ్చుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. ఏది ఇంపార్టెంటో ఫస్ట్ దానికి వాటికి మనం ఖర్చు పెట్టుకోవాలండి ఎప్పుడు గూడా. హ్మ్. చాలామంది సేవింగ్స్ లేవంటుంటారు. నేను ఒకటే చెప్తా. మీకు సేవింగ్స్ అవ్వాలి అంటే మీరు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది సేవ్ చేసుకుందాం అంటే జీవితంలో చేయలేరు. అది. ఫస్ట్ సేవ్ చేసి తర్వాత మిగిలింది ఖర్చు పెట్టుకోవాలి. హ్మ్. అట్లా ప్లాన్ చేసుకోవాలి గానీ ఫస్ట్ అలా చేసుకుంటే రాదు. సో, ఇక్కడేంటంటే వీళ్ళకి వ్యయం తగ్గాలి. కాబట్టి వ్యయం తగ్గాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము. హ్మ్. వెంకటేశ్వర స్వామిని ఎంత ఓం నమో వెంకటేశాయ అని వీళ్ళు ఎంత అంటూ ఉంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది వీరికి. హ్మ్. ఇక రాజ్యపూజ్యము, అవమానము గనక చూసుకున్నట్లయితే రాజ్యపూజ్య అవమానాలు 5, 6గా ఉన్నాయి. హ్మ్. సో, 14, 11 కాబట్టి నో ప్రాబ్లమ్. రాజ్యపూజ్య అవమానాలు మాత్రం 5, 6గా ఉన్నాయి కాబట్టి వీళ్ళు దుర్గా ఆరాధన, చండీ అమ్మవారిని ఎంత ఆరాధిస్తూ ఉంటే ఓకే. అంత వీరికి బావుంటుంది. హ్మ్. ఏది అవమానం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. రాజ్యపూజ్యం పెరగాలి అంటే మాత్రం వీరు విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. హ్మ్. ఇది మెయిన్‌గా. ఇక వీరికి ధనస్సు వారికి గనక చూసుకుంటే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఈ సంవత్సరం. ఓకే. కాకపోతే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, కోర్సెస్ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి పర్టిక్యులర్‌గా. హ్మ్. వీరు నిత్యము ఆరాధించాల్సింది మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన. హ్మ్. వివాహ విషయాలు, పార్ట్నర్‌షిప్స్, సామాజికంగా కొన్ని కొన్ని నిర్ణయాలు కావచ్చు, సమాజంలో ఉండేటువంటి కొన్ని విషయాల్లో పాజిటివ్‌గా ఉంటుంది. హ్మ్. కాకపోతే ఎంతైనా ధనస్సు వారికేంటంటే, వీళ్ళ పూర్వజన్మ కర్మంతా గూడా జీవిత భాగస్వామి, పార్ట్నర్సు, మ్యారేజ్ దీంతో ముడిపడి ఉంటుందండి. అవును. సో, వీళ్ళు మెయిన్‌గా కీలకమైన నిర్ణయం ఏది పర్ఫెక్ట్‌గా తీసుకోవాలంటే వివాహం విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా నిర్ణయం తీసుకోవాలి. హ్మ్. ఏది ఇంపార్టెంట్, ఎవరు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎంత లేదన్నా మీరు ఎనీ ధనుర్లగ్నాలు తీసుకోండి. వాళ్ళకి 100% ఎక్కడో దగ్గర వాళ్ళ వివాహ జీవితంలో అసంతృప్తిని, డిస్టర్బెన్స్ అవ్వడము, ఎడబాటుగా ఉండడం జరుగుతది వాళ్ళ లైఫ్‌లో. హ్మ్. బికాజ్ ఆఫ్ ఇది నేను రిసర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. ఓకే. అది. ఇక వీళ్ళకి ఈ సంవత్సరం మొదట్లో మాత్రం కొంచెం ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఇన్స్యూరెన్సెస్ మూలంగా కలిసొస్తుంది. జూన్, జూలై తర్వాత నుంచి ఎప్పుడైతే మీకు ధనస్సు లగ్నం అలా ధనస్సు హ్మ్. రాశి నుంచి అష్టమంలోకి గురువు వస్తున్నాడో, రెండో స్థానాన్ని చూస్తాడు. అక్కడి నుంచి ఫైనాన్షియల్‌గా గ్రోత్ బావుంటుంది. అది. అది. థాంక్ యూ గురువుగారు. శ్రీమాత్రే నమః.